రైట్. తెలంగాణలో జరుగుతున్నటువంటి కాళేశ్వరం విషయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భవన్లో హరీష్ రావు పీపీటీ ప్రజెంటేషన్ చేసినటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. అక్కడ పీపీటీ ప్రజెంటేషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రానంద్ మనతో పాటు ఉన్నారు. అంటే ఎలా చూడొచ్చు, ఒకవైపేమో హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కూడా గంభీరమైనటువంటి కామెంట్స్, రేవంత్ ఉత్తమ్ని ఉరితీయాలని చేసినటువంటి కామెంట్, ఎలా అంటే ఒక రాజకీయంగా ఈ ఉరితీయాడాలి అని సవాళ్ళు ప్రతి సవాళ్ళేనా మేడం, ఏమన్నా ప్రజల కోసం పనిచేసేమన్నా? బీఆర్ఎస్గా నాడు టీఆర్ఎస్గా రాష్ట్ర సాధన, బీఆర్ఎస్గా రాష్ట్ర పునర్నిర్మాణం, 60 ఏండ్ల విధ్వంసానికి పునర్నిర్మాణం, కేసీఆర్ గారి పాలనలో ఆయన పాలనా దక్షతతో మరి తాగునీటి రంగాన్ని ఎట్లా వృద్ధి చేసిండ్రు, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్ట్ నిర్మాణం ఎట్లా పూర్తి చేయగలిగినారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము, గతంలో అధికారంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా తెలంగాణ నీటిపారుదల రంగానికి సంబంధించి, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి నత్తలే సిగ్గుపడే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం ఉంటుండే. టైలెండ్ నుంచి ప్రాజెక్టుల నిర్మాణం చేపడతారు. ధనయజ్ఞము ఇదే రేవంత్ రెడ్డి గారు నాడు వైఎస్ చేపట్టినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం జలయజ్ఞం పేరు చెప్తే అది ధనయజ్ఞము జలయజ్ఞం కాదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అట్లా ఆ ధనయజ్ఞపు కార్యక్రమాలు నాడు టైలెండ్ నుంచి మొదలు పెడతారు. ప్రాజెక్టులలో ఇదే ప్రాణహిత చేవలలో తట్టడి మట్టి తీయరు, అక్కడ ఏం పని జరగదు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు అయితే తీసుకుంటారు, రాష్ట్రానికి అన్యాయం అయితే చేస్తారు, వ్యవసాయ రంగానికి చావు దెబ్బ కొడతారు. తెలంగాణ రైతు వలసపోవాల్సిన పరిస్థితి. దుబాయ్లో తెలంగాణ బిడ్డలు ఉంటారు, మస్కట్లో తెలంగాణ బిడ్డలు ఉంటారు, గల్ఫ్ కంట్రీస్లో మొత్తం తెలంగాణ బిడ్డలే కూలీలుగా ఉంటారు. మహబూబ్ నగర్ రైతు ప్రపంచానికి కూలీ అవుతాడు. పల్లేర్లు ములిసే తెలంగాణలో నాని విలపించుకుంటుంది. ఆకలి కేకల తెలంగాణ అని గద్దర్ విలపిస్తాడు. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో అంటూనే ఆ కమ్మని ప్రేమ గల తల్లి గురించి చెప్తూనే గోదారమ్మ తెలంగాణను గుడ్రాలిని చేసిపోయిందమ్మా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. గోదారమ్మ తెలంగాణకు చుక్క నీళ్ళియలే, గుడ్రాలిని చేసిపోయింది అని ఆయన పాడతాడు. అదే జిల్లాకు, ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి తల్లావత్ జిల్లా ఆయన స్పష్టంగా ఆయన విలపిస్తారు. తలపున పారుతుంది గోదారి, మా సెలుక ఎడారి, తెలంగాణ రైతు బతుకు అమాసా, ఈ ఆంధ్రబాబు చేస్తుండు తమాషా. ఇట్లా మా రైతులందరూ, మా కవులు కళాకారులు పాడుకుంటారు. మా దుఃఖం అది. వలస పాలనలో తెలంగాణ వ్యవసాయ రంగానికి పాలకులు చేసినటువంటి దోపిడీ, పాలకులు చేసినటువంటి మోసం, వంచన, అట్లాంటి పరిస్థితి నుంచి దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణను తీర్చిదిద్దే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి రాగానే చెరువులన్నీ కాకతీయుల కాలం నాడు నిర్మించబడ్డటువంటి ఆ చెరువులన్నీ మరి దశాబ్దాల వీళ్ళ పాలనలో అవి పూడుకపోయినాయి, గూడిపోయి అవన్నీ తాంబాలాల్లాగా అయినాయి, నీటి నిల్వ సామర్థ్యం లేకుండా పోయింది. అటువంటి చెరువులన్నీ మిషన్ కాకతీయ పేరుతోని నియతిగల్ల కేసీఆర్, నియతిగల్ల తెలంగాణ ఆ పేరు పెట్టి, ఎందుకంటే చెరువులు వాళ్ళు తవ్విండ్రు, వాళ్ళ పేరు పెట్టి చెరువుల్లో పూడిక తీసి చెక్ డ్యాంల నిర్మాణం చేసి నీటిపారుదల రంగాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసి, అంటే ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఒక కమిటీ వేసి ఒక చర్చ పెడదాం, అసలు కన్నెపల్లి పంపాస్ కాడ నీళ్ళు ఎన్ని ఉన్నాయి, కాళేశ్వరం మీద ఎంత జరిగింది, ఏం జరిగింది, కాళేశ్వరం వల్ల ఎంత ఉపయోగం, ఒకవేళ అది నిర్మించగలిగితే బీఆర్ఎస్ పార్టీ ఇమ్మీడియట్గా 3 సంవత్సరాల పాలన కేసీఆర్కి ఇస్తాం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మీ సిపి న్యూస్ ఏదైతే ఉన్నదో, సిటిజన్స్ పల్స్ ఏదైతే ఉన్నదో, మీరు ఒక్కసారి లెక్క తీయండి. ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి కేసీఆర్ సభకు వస్తే చర్చిస్తా, రైతు బంధు విధి విధానాలు ఖరారు చేయవయ్యా, మరి ఇయ్యలే ఆయన ఒకటి విధి విధానాలు ఖరారు చేస్తా అన్నాడు, దానికి సంబంధించి కేసీఆర్ సభకు వస్తే, నీళ్ళు ఏమైనాయా కేసీఆర్ సభకు వస్తే, ఎరువులు ఏమైనాయా కేసీఆర్ సభకు వస్తే, నువ్వు ఇస్తానన్న బోనస్ ఎటువైనాయా కేసీఆర్ సభకు వస్తే, ఇట్లా ఎన్నిసార్లు మీరు లెక్క తీయండి. కేసీఆర్ సభకు వస్తేనే పాలన చేస్తా అని ఒప్పుకోదలుచుకున్నాడా?
మీకు అని చెప్పదలుచుకుంటున్నాడా? ఏం 3 సంవత్సరాల పరిపాలన ఇస్తా కేసీఆర్ చర్చకు వస్తాయి. మీరు తప్పుకోండి ముందు ఒక 3 నెలలు మా హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి. జీతం బత్తెం కారు బంగ్లా ఏది వద్దంటున్నాడు కదా. ఒక 3 నెలలు మా హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి. ఆయన చేసి చూపిస్తారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కేసీఆర్ గారు ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పిండ్రు, నాకు అవకాశం ఇస్తే పాలిస్తా లేదా విశ్రాంతి తీసుకుంటాను. అయినా విశ్రాంతి తీసుకుంటలేరు. ప్రజల కొరకు మేమేం చేయాలనో ప్రతి క్షణం నిర్దేశిస్తూనే ఉన్నారు. రైతుల కోసం మేము ఎట్లా పోరాటం చేయాలి, నిరుద్యోగుల పక్షాన మేము ఎట్లా ఉండాలి, మరి ఫీజు రియంబర్స్మెంట్ అందని విద్యార్థుల పక్షాన మేమేం పోరాట రూపాలు తీసుకోవాలి, మహిళల పక్షాన మేము ఎట్లా గొంతెత్తాలి, అన్ని విధాలుగా మాకు అనుక్షణం దిశానిర్దేశం చేస్తూ మాకు మార్గనిర్దేశనం చేస్తూ ఆయన అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్లు లేవని వాళ్ళు ఉన్నాయని మీరు, మోటార్ ఆన్ చేస్తే నీళ్లు దుంకుతాయని మీరు, లేవు అటు చెంబటి నీళ్ళే లేవు, మోటార్లు ఖరాబ్ అయితే మళ్ళీ మేమే పైసలు పెట్టుకోవాలి మీకేమైందని వాళ్ళు ఎట్లా చూడొచ్చు? ఇదే కావాలంటే ఇదే మీడియా అంతా తీసుకొని అక్కడ పోతాం. అంతెందుకు ఇక్కడ ఉండి ఇది ఇంటర్నెట్ ప్రపంచం అరిచేతిలో కనపడే యుగం కాలం ఇది. కాళేశ్వరం దగ్గర ఇప్పటికిప్పుడు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పారుతున్నాయి, కన్నెపల్లి పంప్ హౌజులు స్టార్ట్ చేసినా కానీ ఇంకా ఎన్ని పోతాయి నీళ్లు, ఇవన్నీ లెక్కలు సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు అక్కడ ఉన్నాయి. మీరు ఈ క్షణం మీరు నొక్కినా గూగుల్ చేసినా స్పష్టంగా ఎన్ని నీళ్ళు అక్కడ బారుతున్నాయి, ఎన్ని క్యూసెక్కులు బారుతున్నాయి, ఇంకా 3 టీఎంసీలు కన్నెపల్లి పంప్ హౌస్లు ఎత్తిపోసినా మరి అక్కడ ఇంకా ఎన్ని నీళ్ళు గోదావరిలోకి పోతాయి అనేది కనబడుతూనే ఉన్నది. అయినా అబద్ధమే ఆడతా అంటే అబద్ధానికి ఆకారమైనటువంటి అబద్ధానికి నిలువెత్తు రూపమైనటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకా అబద్ధమే మాట్లాడుతా అంటే ఈ యుగంలో కూడా ఈ కాలంలో కూడా మీరు ఇంకా అబద్ధాలని నమ్ముకుంటామంటే ఎట్లనండి ఇది? అంటే ఫైనల్గా రేవంత్ రెడ్డి చెప్పేటువంటి మాటలు, కాంగ్రెస్లు చెప్పేటువంటి మాటలు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసేటువంటి డ్రామాలు ఎవరు నమ్మట్లేదు, ప్రజాక్షేత్రంలోకి అయితే ఉరికిచ్చి కొట్టేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఉరికిచ్చి మమ్మల్ని కొడతారా మిమ్మల్ని ఉరిదీస్తారా, ఉరికిచ్చి మమ్మల్ని కొడతారా మిమ్మల్ని ఉరిదీస్తారా అనేది కాలం చెప్తుంది సమాధానం. మేం ప్రజల పక్షాన ఉన్నాం, మేము రైతుల పక్షాన ఉన్నాం. నీ చేతగానితనాన్ని ప్రశ్నిస్తున్నాం, నీ అసమర్థతను ప్రశ్నిస్తూ ఉన్నాం. చెయ్యవయ్యా ప్రజలకు మంచి అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. రైతులకు యాపులేందయ్యా యాపులు, యూరియా ఇవ్వడానికి యాపులు కావన్నా, నాడెట్లా ఉండే కేసీఆర్ గారి పాలనలో, మరి కరెంట్ ఇవ్వడానికి నీకేం బాధ, నీకేం నొప్పి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కేసీఆర్ గారు సిద్ధపరిచి రెడీగా ఉంచిపోయినరు కదా. నీకు ఏమి నీ అసమర్థత ఏంటి, నీ చేతగానితనం ఏంది? మీరు మింగడానికే సమయం జాలడం లేదా, మీరు మెక్కడానికే సమయం జాలడం లేదా, మీరు మూటలు ఢిల్లీకి మోయడానికే సమయం జాలడం లేదా? ఎందుకు ప్రజలను విస్మరించిండ్రు, ఎందుకు తెలంగాణను విస్మరించిండ్రు, ఎందుకు పాలనను విస్మరించిండ్రు? ప్రజలు ప్రశ్నించరా? మీ చేతగానితనం అది. హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఉరిదీయాల్సిందే. ఆయన 100 సార్లు 1000 సార్లు ఆయన అంటారు, ఎవరు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళని ఉరిదీయాల్సిందే, చట్టం ఒప్పుకోదు కానీ నిన్ననే చెప్తా ఉన్నాడు, చట్టం ఒప్పుకోదు కానీ. చట్టం ఒప్పుకోకుండా నువ్వు అదే అసెంబ్లీ సాక్షిగా ఎన్నిసార్లు దుర్మార్గపు మాటలు మాట్లాడలేదు, ఎన్నిసార్లు బూతులు మాట్లాడలేదు, ఎన్నిసార్లు మీరు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడకూడని మాటలు మాట్లాడలేదు. ఉరికిచ్చి కొడతా, గుడ్డలు ఉప్పదీసి కొడతా, పేగులు మెడలు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ భాష తెలివందా? ఉరిదీయాలని నువ్వెక్కడంటావయ్యా? తెలంగాణకు మంచి చేసిన కేసీఆర్, తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్, తన ప్రాణాలను కూడా పనంగా పెట్టడానికి సిద్ధపడ్డ ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. పదవుల్ని గడ్డిపోసల్లాగా చరిత్ర దియ్యు, భారతదేశ చరిత్ర దియ్యు, ఏ ఒక్క నాయకుడన్నా ఈ స్థాయిలో పదవులని అట్లా రాజీనామాలు చేసిన చరిత్ర ఉన్నదా? నువ్వు చేయగలవా? నువ్వు రా, ఇప్పుడు నువ్వు ప్రజలు ఏదైతే అంటున్నావో ప్రజల్లోకి వెళ్దామని రాజీనామా చేసి రావయ్యా. నిజంగా అందరూ అవసరం లేదు, ఒక రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎక్కడ పోటీ చేస్తారో చేయనియండి. దానికోసం మేము సీటు ఇవ్వడానికి సిద్ధం. మా సిరిసిల్ల పోటీ చేస్తావా, మా సిద్దిపేటలో పోటీ చేస్తావా, ఎక్కడ పోటీ చేస్తావో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో నీ నియోజకవర్గం కొడంగల్లో పోటీ చేస్తావా? రాజీనామా చేసి రా, ప్రజా తీర్పు కోరు. నీ 2.5 ఏళ్ళ పాలనకు రెఫరెండంగా దాన్ని భావించు. నీ అసమర్థత, నీ చేతగానితనం ప్రజలను చంపుతున్నావు కదయ్యా. నిన్న ఒక పదవీ విరమణ పొందినటువంటి రిటైర్డ్ టీచర్ నిన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ఆర్థిక ఇబ్బందులు మరి ఆయన ఏకరువు పెడుతూ లేఖ రాసిండు. పరిస్థితులు ఇట్లా ఎందుకు దాపరించాలి? ఎందుకు నీకు ప్రజలు కనబడరు? ఎందుకు నీకు రైతులు కనబడరు? ఎందుకు నీకు మహిళలు కనబడరు? పాలనను ఎందుకు గాడిన
పెట్టలేకపోతున్నావు? ఎందుకు గాలిలో వదిలేసినావు? గాలిలో దీపంలాగా నీ పాలన ఎందుకు ఉండాలి? నీ చేతగానితనం ఏంది? ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటే అసలు వరదనే లేదు, నీళ్ళే వస్తలేవు, వర్షాలు వస్తలేవు అని చెప్పి మీరు చెప్తా ఉన్నా, వరద నీరు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సవాల్ చేసినటువంటి విషయంలో మీరు కౌంటర్ ఇచ్చారు. ఎలా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి స్టాండ్ ఉండబోతుంది? నీళ్ళే లేవు, వరద నీళ్ళే లేదని చెప్పేసి, కాళేశ్వరం నీళ్ళే లేవని చెప్పిన ముఖ్యమంత్రికి మా క్రిస్టల్ క్లియర్గా మా హరీష్ రావు గారు చాలా చక్కగా చెప్పారు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? గోదావరిలో పైనుంచి వస్తాయి. ఇక్కడికి వర్షాలు పడ్డా దాంట్లో వస్తాయో రావు, కానీ పైన మహారాష్ట్ర కొట్టుకపోతుంది. వారం నుంచి అక్కడ 10 రోజుల నుంచి గత వర్షాలు కురుస్తున్నాయి. టీవీలు మీడియా చూస్తలేరా? అధికార యంత్రాంగం ఏమైపోయింది? పైనుంచి వర్షాలు పడి బాంబే, పూణే అన్నీ కొట్టుకుపోతున్నాయి. అంత వర్షం వచ్చి నీళ్ళన్నీ వస్తూ ఉంటే 1,00,000 క్యూసెక్ల పైన వాటర్ పోతూ ఉంటే మనం కంట్రోల్ దాన్ని ఆపుకొని ఒడిసి పట్టుకునే తెలివి లేక మళ్ళీ వర్షమే లేదు ఇక్కడ అంటే, ఇక్కడ వర్షంతో కాదు కదా, ఎక్కడి నుంచి వర్షం పడ్డా గోదావరిలో పైనుంచి పడితే వస్తాయి. దాన్ని క్యాచ్ చేయాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలనేది మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పొయ్యి సాక్షాత్తు కన్నెపల్లి పంపును చూపించాం కదా, అక్కడ నీళ్ళ వరద కనపడ్డది కదా, గోదావరిని చూపించారు కదా. ఇంకా సరిపోలేదా? నిన్న పెట్టుకుంటే ప్రెస్ మీటు మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితివి, దానికి చాలా చక్కగా ఒక్కొక్క దానికి నేను రాసుకున్న 6 పేజీలు మీరు మాట్లాడిన ప్రతి అంశం మీద వివరణ ఇచ్చాడు. ఇంకా ఇది ఇంకెన్నిసార్లు ఇవ్వాలి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాళేశ్వరం వాడి కేటీఆర్ గారు, హరీష్ అన్న క్లియర్గా చెప్పారు, నీళ్లు కనుక ఇస్తే మళ్ళీ పంటలు కొనాలి, మళ్ళీ యూరియా ఇవ్వాలి, మళ్ళీ పైసలు కావాలి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఎండ పెడితే ప్రభుత్వం ఏం చేయలేదు, కాళేశ్వరం ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ప్రయత్నం మీరు చేయబోతున్నారు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. గోదావరి రోడ్డు నుండి చూస్తుంటే ఈరోజు ఆన్లైన్లో చూస్తుంటే కూడా కనపడుతుంది 89,000 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి అనేది. దీన్ని ప్రజలు మొత్తం కూడా గుర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారిని అనునిత్యం తలుచుకుంటున్నారు. మీరు ఎంత మాయ చేసినా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీంట్లో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వాలి. కన్నెపల్లి పంపుని ఇమ్మీడియట్గా ఓపెన్ చేయాలి, ఆన్ చేయాలి, స్విచ్ ఆన్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం రైతుల పట్ల కన్సర్న్ ఉన్నా మా మీద కోపం వదిలేయండి, కనీసం రైతుల మీద ప్రేమ చూపించి కన్నెపల్లి పంపు ఆన్ చేయండి. నీళ్లను వృధాగా చంద్రబాబు నాయుడు గారికి వదిలిపెట్టకండి, సముద్రం పాలు చేయకండి, తెలంగాణ రైతులను కాపాడండి. అంటే సార్ అంటే ఒక నిమిషం సార్, ఇక్కడ పూర్తిగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, చర్చకు రావాలి, మేము ఒక కమిటీ వేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఎలా చూడొచ్చు? ఇందాక చాలా క్లియర్గా కేసీఆర్ గారి గురించి కూడా చెప్పాడు. మాకున్నటువంటి అపోజిషన్ పార్టీకి ఉన్నటువంటి కేసీఆర్ గారు రూమే తీసేసుకున్నాడు. అయినా కేసీఆర్ గారు ఎందుకు దీనికి చర్చకు మేము సరిపోతాము, మాకే నువ్వు ఆన్సర్ చెప్పే స్థితిలో లేవు, ఇంకా కేసీఆర్ గారు వస్తే తట్టుకుంటావా అని చెప్పేసి క్లియర్గా హరీష్ అన్న చెప్పాడు. ఇంకా దాని మీద చెప్పేది ఏం లేదు. కేసీఆర్ గారు ఎప్పుడో రావాలో, ఆయన ఎప్పుడు వస్తాడో అందరికి తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా కూడా ఏ ఎలక్షన్ పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. దాన్ని తట్టుకోలేకనే ఇవన్నీ దుశ్చర్యలు. సార్ ఫైనల్గా కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ ఏమైనా పడింది అంటే, నిరుద్యోగులు రోడ్ ఎక్కినటువంటి నేపథ్యంలో, రైతు భరోసా పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత చేసినటువంటి సవాళ్లకు హరీష్ రావు మీరంతా సవాల్ స్వీకరించడం, తర్వాత కన్నెపల్లి వద్దకు పోవడం, ఇదంతా కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ ఏమైనా పడ్డదా అనే కోణాన్ని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. మేమేం చిన్నపిల్లలం కాదు, మా పార్టీ చిన్నపిల్లల పార్టీ కాదు, మీలాగా అంత చిల్లర మల్లర ఆలోచనలు ఉన్నటువంటి పార్టీ కాదు. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 70 ఏళ్ల కోరికను ఎట్లయితే తెలంగాణ సాధించగలమో దానికి అనుగుణంగానే ఒక టీఆర్ఎస్ పార్టీ స్థాపించి కేవలం 2 ఎంపీలతోనే 32 పార్టీల సమన్వయం, 32 పార్టీలు ఢిల్లీలో ఒప్పించుకొని తెలంగాణ తెచ్చుకున్నటువంటి కేసీఆర్ గారికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. ఎవరి ట్రాప్లో మీ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. మీరు ట్రాప్ వేసి ఇప్పుడు నెక్స్ట్ ట్రాప్లో పడబోయేది మీరే. భూస్థాపితం అవ్వడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కళ ఇంకా 20 ఏళ్ళకు కూడా అధికారంలో రాదు. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ సీఎం ఇన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో వద్దు అని చెప్పినా కూడా కేసీఆర్ వినకుండా కట్టినందుకే ఈరోజు ఈ పగుళ్ళు కానీ కూలడం కానీ జరుగుతుందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సార్ మీకు రిటైర్డ్ ఇంజనీర్లు చూశారు, సిడబ్ల్యూసీ చూశారు, ఒక్కొక్క పర్మిషన్ చూశారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్మిషన్, క్రోనాలజీ ప్రకారంగా ఒక్కొక్క డేట్ ప్రకారంగా ఒక్కొక్క పర్మిషన్ తీసుకొని దాన్ని ఖచ్చితంగా తుమ్మిడిహెట్టి దగ్గర కట్టడానికి వీల్లేదు, అక్కడ నీళ్ళ సౌలభ్యం లేదు, మేడిగడ్డల కట్టుకోండి అని చెప్పి సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కట్టిరు తప్ప పర్మిషన్ లేకుండా కట్టింది ఏం లేదు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు.